ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మన జీవితంలో దుఃఖంలో మునిగి ఉండడానికి కారణం ఏంటంటే, చాలాసార్లు అనారోగ్య పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే, మనము ఇతరుల మీద కోపాన్ని పెట్టుకోవడము, ఇతరుల మీద పగను పెంచుకోవడము, ఇతరుల మీద అసహ్యాన్ని అసూయను పెంచుకోవడం వల్ల చాలాసార్లు మన ఆరోగ్య పరిస్థితి పాడైపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఏం చేయాలి? ఎవరైనా నీకు అన్యాయం చేస్తారా? ఎవరైనా నీకు హాని చేస్తారా? ఎవరైనా నీకు మోసం చేస్తూ ఉన్నారా? అట్టి వారిని మనం ఏం చేయాలంటే క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే, నువ్వు నేను ఆరోగ్యంగా ఉండడానికి. యేసు ప్రభు సిలువలో ఆయనను అంతగా హింసిస్తున్నా ఆయన ఒకే ఒక్క మాట అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని క్షమిస్తా ఉన్నాను అని. శారీరకంగా ఎంతో ఆయనను హింసించారు, రక్తాలు వచ్చే విధంగా ఆయనను కొట్టారు. అయినప్పటికీ ప్రభు వారిని క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్షమాపణ అనేది అవతల వ్యక్తికి మేలు చేయదు కానీ నీకు నీకే మేలు చేస్తుంది. కాబట్టి నువ్వు క్షమించాలి. క్షమిస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, క్షమిస్తే నువ్వు బలంగా ఉంటావు, క్షమిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, క్షమిస్తే నీ గుండెలో ఏ బరువు ఉండదు. చాలాసార్లు మనలో కోపం రగిలిపోవడానికి, అవన్నీ అసూయ ఇవన్నీ పెంచుకోవడానికి కారణం ఏంటంటే, ఇంకా ఇతరులను క్షమించకపోవడము కదా. చాలాసార్లు ఎవరైనా మనకి హాని చేస్తే మనం కూడా హాని చేయాలనుకుంటాం. ఎవరైనా మనకి ఇన్సల్ట్ చేస్తే, నిందాపాలు చేస్తే మనం కూడా వాళ్ళని నిందించాలనుకుంటూ ఉంటాము, వాళ్ళని అవమానించాలనుకుంటూ ఉంటాము. వీటి వల్ల మన శరీరాలను మనం పాడు చేసుకుంటా ఉన్నాం, మనం అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నాము. కాబట్టి ఇతరులను మనం క్షమించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది, రోమీలకు రాసిన పత్రిక 12:17, కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. నీకెవ్వరు కీడు చేసినా వారికి నువ్వు మేలే చెయ్యి, వారికి కీడు చెయ్యకు. యోసేపును మనం చూస్తే ఆయన అన్నలు ఎంతగానో ఆయనను హింసించారు, గుంతలో పడేశారు, ఐగుప్తీలకు అమ్మేశారు. ఎంత బాధించినప్పటికీ యోసేపు వాళ్ళ అన్నలను క్షమించాడు కాబట్టి ఆయన లైఫ్లో ఎటువంటి బాధ, ఎటువంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా జీవించగలిగాడు. పరాయి దేశంలో ఉన్నప్పటికీ, ఎవ్వరు ఆయన తోడుగా ఉండనప్పటికీ ఎందుకు యోసేపు సంతోషంగా ఉన్నాడంటే, ఆయన అన్నలను క్షమించాడు. ఆయనకు కీడు చేసిన వారిని యోసేపు క్షమించాడు. అందుకే దేవుడు ఆయనను దీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను హింసించే వాళ్ళు, నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళు చేసిన కీడుకు నువ్వు ప్రతి కీడు చెయ్యకు. వాళ్ళతో నువ్వేం చెప్పాలంటే, కీడు చేయడం మీ గుణం కావచ్చు, కానీ నా గుణము యేసు ప్రభు యొక్క గుణము, కీడు చేసిన నేను మీకు మేలు చేస్తానని మీరు ఇతరులకు మేలు చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, దీర్ఘ ఆయుష్ మీరు పొందుకుంటారు, అనేకులకు మీరు బ్లెస్సింగ్గా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ.